లడ్డూలలో కల్తీ నెయ్య కలిపిందని దాన్ని సిబిఐ ఇన్ని కోట్ల రూపాయలు తినేసారు. ఆఖరికి స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టిండ్రు, విల్లాలు కన్నారు. అందులో వాళ్ళు ఒక టీం ఉన్నది, ఒక 8 మందిని సస్పెండ్ కాదు. వాళ్ళు దానికే సిట్ బాగా పనిచేస్తుంది. సిట్ ఎవరి చేతులు ఉంటుందండి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది. ఇక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సిట్ కూడా ఆయన చేతులు ఉంటుంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి సిట్కు మేము నమ్మము. సిబిఐ ఎంక్వైరీ జరిగితే రామునికి జరిగినట్టు అన్యాయం ఇక్కడ చూడు. తిరుపతిలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తే విద్యా సంస్థలు ఇప్పుతున్నారు, దేవుని గుళ్ళు కడుతున్నారు, అదేవిధంగా పిల్లలకు చదువు నేర్పించడానికి అదేవిధంగా హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఈ డబ్బంతా అయోధ్యలో జరిగినటువంటి కోట్ల రూపాయలు వాళ్ళను జైల్లో పెట్టాలి. ఆ డబ్బులన్నీ తీసి పేద ప్రజలకు, ఎవరైతే బడుగు బలహీన వర్గాల నుంచి హార్డ్ ఎర్నింగ్ మనీ ప్రతి తల్లి కూడా ఉండిలో వేస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో కానీ యావత్ భారతదేశం ఉండి ఉంటుంది. ఆ ఉండిలో ఏది వచ్చినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ 10% దేవుని కూడా తీసి పెడతారు. అవన్నీ అంటే పెట్టిండు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరూ స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడతాను. నేను ఆయన స్టేట్మెంట్ చూసిన, మల్లికార్జున్ సిర్జా, అశోక్ గెహ్లాట్ది చూసిన కనుక ఇది మనం ఢిల్లీలో చేస్తే, ఎందుకంటే మనది కూడా ఏ దేవుడు భద్రాచలం దేవుడి దగ్గరికి వచ్చిండు. ఆ రోజులలో రాముడు, ఆ రోజులలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులలో న్యాయం జరగాలి అయోధ్యలో అనేది మా ఉద్దేశం. రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాలి. ఎంతవరకు అయితే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఉందో ఓట్లు కొట్టేస్తున్నారు, నోట్లు కొట్టేస్తున్నారు, బంగారం కొట్టేస్తున్నారు, హుండీ కొట్టేస్తున్నారు. కనుక తప్పనిసరిగా 23వ తేదీన నేను ఆల్రెడీ 2 గుళ్ళు తిరిగేసి వచ్చిన. ఇక ఢిల్లీలో చేస్తే యావత్ భారతదేశ ప్రజలకు తెలుస్తుంది. అందుగురించే మహేష్ కుమార్ గౌడ్ గారు 23వ తేదీన తప్పనిసరిగా నేను రాహుల్ గాంధీ పోతున్నా, 19 పోతున్నా, వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేస్తా. సార్ మిమ్మల్ని అన్నారు ఏదైతే మహాకుంభమేళలో రాలేదన్నారు కనుక ఇవాళ రావాలి, రావుని మీద అన్యాయం జరుగుతుందని ఆయనను, అదేవిధంగా ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గేను, అశోక్ గెహ్లాట్ అంటున్నారు. అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాముని మీద అభిమానం ఉన్నోళ్ళు అందరూ కూడా 23వ తేదీన ఢిల్లీకి రావాలి. జంతర్ మంతర్లు చేస్తే పార్లమెంట్ మెంబర్స్ కూడా వస్తారు. రేపు పార్లమెంట్లో రేజ్ చేయాలి. ఎప్పటి వరకు అయితే సిబిఐ ఎంక్వైరీ జరగదో మనకు న్యాయం జరగదు. దీన్ని తుడిచిపెట్టడానికి, దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇది యూపీ సర్కార్ను నిలదీయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా నిలదీయాలి అనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరే బంగారంతో తయారు చేసినటువంటి ఎన్నిటి బంగారంతో తిప్పి 2024లో ఇచ్చిండు. ఇప్పుడు లెక్క అడుగుతే లేదు, మేము దాన్ని సేఫ్ పెట్టామంటున్నారు. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదురా బాబు? రామదాస్ చేసినటువంటి ఆనాడు డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసినవి దేవునికి ఆభరణాలు కొన్నారు. ఈ ఆభరణాలు కూడా మా దగ్గర కనిపించినాయి ఎక్కడ. కనుక తప్పనిసరిగా ఈ ఆభరణాలు ఏమైనాయి, బంగారం ఏమైంది, ఉండి ఏమైంది, ఇవన్నీ దేశ ప్రజలకు తెలియాలి. అందుగురించే తప్పనిసరిగా కేవలం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, రాముని నమ్మే వాళ్ళందరూ కూడా రావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ పేదవానికి అన్యాయం జరిగితే ఊరుకోము, అదేవిధంగా దేవునికి కూడా అన్యాయం జరిగితే మేము ఊరుకోము. తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. అప్పుడే ఆర్ఎస్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్తాం. కేవలం ఓట్ల గురించి దేశాన్ని విడగొట్టాలని ఆలోచన చేస్తే అదే రాహుల్ గాంధీ దేశాన్ని, రాజీవ్ గాంధీ భారత్ జోడో విధంగా దేవునికి కూడా అన్యాయం తప్పనిసరిగా రాహుల్ గాంధీ, సిబిఐ జరగాలి. జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. నేను అప్పుడే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక 30 నిమిషాలు కేవలం ఓట్ల గురించి దేశాన్ని విడగొట్టాలని అదే రాహుల్ గాంధీ దేశాన్ని, రాజీవ్ గాంధీ భారత్ సాధులు కూడా బయటికి రావాలి. అయోధ్యలో జరిగిన దొంగతనాన్ని, కరప్షన్ను ప్రతి ఒక్కరు కూడా కంఠముఖంతో అందరూ వాయిస్ వినిపిస్తే అప్పుడే కేంద్ర ప్రభుత్వం కదిలి వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. థ్యాంక్ యూ.